నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఉపరాష్ట్రపతిగా రాజ్యాంగ ప్రతిష్టను నిలబెడతానన్న వెంకయ్య రాజ్యసభ నిర్వహణలో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తానని ప్రకటన జీఎస్టీ ప్రయోజనాలను ప్రజలకు బదిలీ చేయాలన్న కేంద్రం నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని వ్యాపారులకు ఆర్థిక మంత్రి జైట్లీ హెచ్చరిక నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులపై 12% జీఎస్టీని వ్యతిరేకించిన తెలంగాణ సర్కార్ కేంద్రం ఏకపక్ష వైఖరి విడనాడాలని కేసీఆర్ హితవు నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడిగా ఆర్థికవేత్త రాజీవ్ కుమార్ నియమించిన కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ ఎయిమ్స్ వైద్యుడు వినోద్ పాల్ కు సభ్యుడిగా అవకాశం ఉత్తర కొరియాపై ఐక్యరాజ్యసమితి కఠిన ఆంక్షలు అమెరికా తీర్మానానికి ఏకగ్రీవ ఆమోదం కిమ్ సర్కార్పై ఏటా $100 కోట్ల భారం కెరీర్ చివరి 100 మీటర్ల పరుగులో ఉసేన్ బోల్ట్ ఓటమి ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ ఫైనల్లో 3వ స్థానానికి పరిమితం విజేతగా నిలిచిన గాట్లిన్ ప్రొఫెషనల్ బాక్సింగ్ లో విజేందర్ సింగ్ జైత్రయాత్ర ఆసియా టైటిల్ పోరులో చైనాకు చెందిన జుల్ఫికర్ పై జయభేరి కెరీర్లో వరుసగా 9వ విజయం నమోదు రాజ్యాంగ ప్రతిష్టను రాజ్యసభ ఔన్నత్యాన్ని నిలబెడతానని ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన వెంకయ్యనాయుడు చెప్పారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో 272 ఓట్ల మెజార్టీతో గెలుపొందడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన ఆయన తన బాధ్యతలను నిష్పక్షపాతంగా నిర్వహించడం సహా దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించడంలో సభ్యులందరికీ సహకరిస్తానని పేర్కొన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి వెంకయ్యనాయుడు విపక్షాల అభ్యర్థి గోపాలకృష్ణ గాంధీపై 272 ఓట్ల మెజారిటీతో విజయం సాధించడం సహా గత 25 ఏళ్లలో ఎన్నడూ లేనంత మెజారిటీని సొంతం చేసుకున్నారు. 1987లో శంకర్ దయాల్ శర్మ, 1992లో కేఆర్ నారాయణన్ దాదాపు ఏకగ్రీవంగా ఎన్నికవగా 1997 నుంచి జరిగిన ఎన్నికల్లో వెంకయ్యకే అత్యధిక మెజారిటీ లభించింది. 1997లో కృష్ణకాంత్ కు 168, 2002లో బైరాన్ సింగ్ షెకావత్ కు 149 ఓట్ల మెజారిటీ రాగా తర్వాత 2 సార్లు వరుసగా ఎన్నికైన హమీద్ అన్సారీకి 233, 252 ఓట్ల మెజారిటీ లభించింది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అత్యధిక ఓట్లు పోలవడం కూడా తాజా ఎన్నికల్లోనే జరిగింది. నిన్నటి ఎన్నికల్లో అత్యధికంగా 771 ఓట్లు పోలవగా గతంలో బైరాన్ సింగ్ షెకావత్ గెలిచినప్పుడు 759 ఓట్లు పోలయ్యాయి. నిన్నటి ఎన్నికల్లో వెంకయ్యనాయుడుకి కొందరు విపక్షాల సభ్యులు కూడా ఓటు వేసి ఆయన పట్ల తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఫలితంగా ఆయనకు ముందు అంచనా వేసిన ఓట్ల కంటే 14 అధికంగా వచ్చాయి. పార్లమెంటు ఉభయ సభల్లో ఎన్డీఏ సహా ఆ కూటమికి మద్దతిస్తున్న పార్టీల బలం 505 ఓట్లు కాగా 3 ఓటు హక్కు వినియోగించుకోలేదు. ఫలితంగా 502 ఓట్లకు గాను వెంకయ్యనాయుడుకి 516 ఓట్లు రావడం వల్ల క్రాస్ ఓటింగ్ జరిగిందనేది స్పష్టమవుతోంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఘన విజయం లభించడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన వెంకయ్య ప్రధాని మోదీ, భాజపా అధ్యక్షుడు అమిత్ షా, భాజపా నేతలకు ధన్యవాదాలు తెలిపారు. రాజ్యసభ చైర్మన్ హోదాలో సభ సజావుగా సాగేందుకు కృషి చేయడం సహా సభ గౌరవాన్ని పెంపొందించేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. On a common man like me with a background of agriculture, getting to this August 1st is an important milestone in India's democratic journey. As the chairman of Rajya Sabha, I will sincerely try to steer the functioning of the House to enable it to effectively further the larger interest of the nation. I will uphold the dignity and decorum of the House with the cooperation of all members by acting as per the rules of the House procedure. పార్లమెంటు ఉభయ సభల్లో సభ్యత్వం లేనప్పటికీ విపక్షాల అభ్యర్థి గోపాలకృష్ణ గాంధీకి 244 ఓట్లు రాగా రాష్ట్రపతి ఎన్నికల్లో తమ అభ్యర్థి మీరా కుమార్ కు 225 ఓట్లతో పోలిస్తే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎక్కువ ఓట్లే వచ్చాయని ప్రతిపక్షాల నేతలు వ్యాఖ్యానించారు. గోపాలకృష్ణకు వచ్చిన ఓట్ల పట్ల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గులాం నబీ ఆజాద్, సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి సంతృప్తి వ్యక్తం చేశారు. భారతదేశ 13వ ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన వెంకయ్యనాయుడుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, విపక్షాల ఉమ్మడి అభ్యర్థి గోపాలకృష్ణ గాంధీ సహా వివిధ పార్టీల నేతలు వెంకయ్యకు శుభాకాంక్షలు తెలిపారు. భాజపా అధ్యక్షుడు అమిత్ షా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్ కుమార్ వెంకయ్యకు శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు.
విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ స్వయంగా వెంకయ్య నివాసానికి వెళ్లి ఆయన్ను అభినందించారు. కేంద్ర టెలికాం మంత్రి రవిశంకర్ ప్రసాద్, కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, రైల్వే మంత్రి సురేష్ ప్రభు, విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్, శాస్త్ర సాంకేతిక మంత్రి జితేంద్ర సింగ్, మరో కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ నేతలు సోనియా, రాహుల్, గులాం నబీ ఆజాద్, వామపక్ష పార్టీల నేతలు, పశ్చిమ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, డీఎంకే నేతలు వెంకయ్యకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఉపరాష్టపతి పదవికి వెంకయ్య వన్నె తెస్తారని కొనియాడారు. वेंकैया जी स्वयं में गरीबों के लिए बहुत ही हृदय में सम्मान है। देश की राजनीति, देश की संसद, देश की परंपरा को समझते हैं, सबों का सम्मान करते हैं। तो उनकी अगुवाई में भारतीय संवैधानिक आचरण और आगे बढ़ेगा, राज्यसभा भी और प्रभावी होगी। तो उनका हम बहुत ही अभिनंदन करते हैं और आज देश के बदलाव का एक बहुत बड़ा संकेत है। ఉపరాష్టపతిగా వెంకయ్య నాయుడు ఎన్నిక కావడం పట్ల తెలుగు రాష్ట్రాల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. సొంత జిల్లా నెల్లూరులో భాజపా కార్యాలయం వద్ద కార్యకర్తలు, నేతలు పెద్ద ఎత్తున బాణాసంచా కాలుస్తూ సంబరాలు నిర్వహించారు. వెంకయ్య స్వగ్రామం చవటపాలెం, అత్తగారి ఊరు శ్రీరామపురంలో బంధువులు, గ్రామస్తులు మిఠాయిలు తినిపించుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు. వెంకయ్య న్యాయ విద్యను అభ్యసించిన విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయ న్యాయ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు సైతం సంతోషాన్ని వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా గన్నవరంలో 4 రోడ్ల కూడలిలో బాణాసంచా కాలుస్తూ భాజపా కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. మరోవైపు తెలంగాణ భాజపా రాష్ట్ర కార్యాలయంలో కార్యకర్తలతో కలిసి లక్ష్మణ్, కిషన్ రెడ్డి విజయోత్సవం నిర్వహించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పాత బస్టాండ్లో భాజపా శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. వస్తు సేవల పన్ను అమలు తర్వాత పన్నులు తగ్గడం వల్ల చేకూరిన ప్రయోజనాల్ని వినియోగదారులకు అందించాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యాపారులను కోరారు. లేని పక్షంలో చర్యలు తప్పవని శనివారం ఢిల్లీలో జరిగిన జీఎస్టీ మండలి సమావేశం తర్వాత జైట్లీ హెచ్చరించారు. అన్ని రంగాల జీఎస్టీ ప్రయోజనాలను ప్రజలకు బదిలీ చేయాలన్న ఆయన పర్యవేక్షణకు రాష్ట్ర స్థాయిలో స్క్రీనింగ్ కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. నిన్నటి జీఎస్టీ సమావేశంలో జౌళి రంగంలో చేతి పనులు, ట్రాక్టర్లకు సంబంధించిన కొన్ని విడిభాగాలపై పన్నును తగ్గించారు. శనివారం ఢిల్లీలో జరిగిన 20వ సమావేశంలో జీఎస్టీ మండలి పలు నిర్ణయాలు తీసుకుంది. జౌళి రంగంలో చేతి పనులపై పన్ను రేటును తగ్గించింది. గతంలో విధించిన 18% పన్నును తగ్గించాలన్న పలు రాష్ట్రాల విజ్ఞప్తుల మేరకు 5% కుదించింది. కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సాగు రంగానికి కూడా ఊరట కల్పిస్తూ ట్రాక్టర్ల విడిభాగాలపై ఇప్పటి వరకు ఉన్న 28% పన్నును 18% తగ్గించింది. ప్రభుత్వ పనుల ఒప్పందాలకు సంబంధించి జీఎస్టీ కింద పెట్టుబడి పన్ను రాయితీతో 12% పన్ను విధించాలని తీర్మానించింది. ఈవే బిల్లులకు సంబంధించిన పన్నుల విధానంపై రూపొందించిన ముసాయిదాకు ఆమోదం తెలిపింది. అక్టోబర్ 1 నుంచి ఈవే బిల్స్ లో జీఎస్టీ అమలు కానుండగా ప్రస్తుతానికి రవాణాకు ముందు విధిస్తున్న వస్తుసేవల పన్ను రద్దు చేయాలని నిర్ణయించింది. 50,000 రూపాయల కంటే ఎక్కువ విలువన్న వస్తువులను 10 కిలోమీటర్ల అవతలకు తరలించి అమ్ముకునేవారు ముందుగా ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాలని జైట్లీ స్పష్టం చేశారు. ఈ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత 100 కిలోమీటర్ల పరిధిలో వస్తువుల రవాణాకు ఇచ్చే అనుమతులు ఒక్కరోజు చెల్లుబాటు అవుతాయని, 100 నుంచి 300 కిలోమీటర్ల లోపు 3 రోజులు, 500 కిలోమీటర్ల వరకు 5 రోజులు, 500 నుంచి 1000 కిలోమీటర్ల వరకు ఈవే బిల్స్ చెల్లుబాటుకు 10 రోజుల గడువు ఉంటుందని ముసాయిదాలో పేర్కొన్నారు. ఇప్పటి వరకు 71 లక్షల మంది కేంద్ర రాష్ట్రాలకు చెందిన పన్ను చెల్లింపుదారులు జీఎస్టీ వ్యవస్థలోకి వచ్చారన్న జైట్లీ మరో 15.67 లక్షల దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని చెప్పారు. జీఎస్టీ ఫలాలు వినియోగదారులకు అందుతున్నాయో లేదో పర్యవేక్షించేందుకు రాష్ట్ర స్థాయిలో కమిటీలు వేయనున్నట్లు తెలిపారు. 15 రోజుల్లోగా రాష్ట్రాలు ఈ కమిటీలు వేసుకుని వినియోగదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించాలని చెప్పారు. త్వరలో భారత్ లో జరగనున్న ఫిఫా జూనియర్ ప్రపంచ కప్ కు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు జైట్లీ ప్రకటించారు. తదుపరి సమావేశం సెప్టెంబర్ 9న హైదరాబాద్ లో జరగనుండగా బియ్యం మిల్లుల యాజమాన్యాలు జీఎస్టీ పరిధిలోకి రాకుండా తప్పించుకుంటున్న అంశంపై మండలి దృష్టి కేంద్రీకరించనుంది. నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ ప్రాజెక్టులపై 12% జీఎస్టీ విధించాలన్న నిర్ణయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. 12% జీఎస్టీ వల్ల తెలంగాణకే కాకుండా అన్ని రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందన్న ఆయన ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాస్తానని తెలిపారు. జీఎస్టీ అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న ఏకపక్ష విధానానికి వ్యతిరేకంగా న్యాయ పోరాటం చేయాలని కేసీఆర్ నిర్ణయించారు.
నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ ప్రాజెక్టులను జీఎస్టీ నుంచి మినహాయించాలన్న విజ్ఞప్తిని జీఎస్టీ మండలి పట్టించుకోలేదని తెలంగాణ ప్రభుత్వం తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. నిన్న జరిగిన జీఎస్టీ మండలి సమావేశంలో తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తరపున పాల్గొన్న ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నీటిపారుదల, మంచినీటి పథకాలు, గృహ నిర్మాణం, రహదారుల నిర్మాణం వంటి కార్యక్రమాలకు జీఎస్టీని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఈ 4 అంశాలపై జీఎస్టీని 18 నుంచి 12% తగ్గిస్తూ నిర్ణయం తీసుకోగా ఇందుకు కేటీఆర్ తీవ్ర నిరసన తెలిపారు. సమావేశం అనంతరం మాట్లాడిన కేటీఆర్ తెలంగాణలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల పనులను 5% వ్యాట్తో అప్పగించామని, జీఎస్టీ రాకతో రాష్ట్రంపై 19,000 కోట్ల రూపాయల భారం పడిందని తెలిపారు. ఇప్పటికే ప్రారంభమైన టెండర్ పూర్తయిన వాటికి 5% కొనసాగించాలని జీఎస్టీ మండలిని కోరినట్లు వివరించారు. మరిన్ని వివరాలు తెప్పించుకుని పరిశీలిస్తామని కేంద్ర మంత్రి జైట్లీ చెప్పారని కేటీఆర్ వెల్లడించారు. ఇటు నిర్మాణ దశలో ఉన్న ప్రాజెక్టులకు జీఎస్టీని వర్తింపజేయడం అన్యాయమని సీఎం కేసీఆర్ కూడా వ్యాఖ్యానించారు. జూలై 1కి ముందు ప్రారంభించిన ప్రాజెక్టులకు జీఎస్టీ వర్తింపజేయడం వల్ల ఒక్క తెలంగాణకే 19,000 కోట్ల నష్టం జరుగుతుందని, మిగతా రాష్ట్రాలు కూడా నష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత తీసుకున్న నిర్ణయం కావడం వల్ల అమలు కష్టమన్న ఆయన దీనిని జాతీయ సమస్యగా పేర్కొన్నారు. కేంద్రం తన నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేసిన కేసీఆర్ లేకుంటే న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు. అణ్వస్త్ర ప్రయోగాలతో అగ్రరాజ్యాన్ని కలవరపెడుతోన్న ఉత్తర కొరియా దూకుడుకు కళ్లెం వేసే దిశగా అమెరికా కీలక విజయం సాధించింది. ఆ దేశ ఎగుమతులపై ఆంక్షలు విధించాలంటూ అమెరికా ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానాన్ని సమర్థిస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ఎగుమతుల ద్వారా ఆర్జిస్తున్న ధనంలో $100 కోట్ల విదేశీ ద్రవ్యాన్ని ఉత్తర కొరియా నష్టపోనుంది. అమెరికాను నాశనం చేయగల అణువార్ హెడ్లు తమ వద్ద ఉన్నాయంటూ కొంతకాలంగా అణు ప్రయోగాలు చేస్తూ ఉత్తర కొరియా కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. రష్యా, చైనాలు ఉత్తర కొరియాకు ప్రధాన ఆర్థిక భాగస్వాములుగా ఉంటున్నాయంటూ ఆరోపిస్తున్న అమెరికా ఈ దేశాలతో వాణిజ్య సంబంధాల వల్ల ఆర్జిస్తున్న ధనాన్ని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ అణు ప్రయోగాలపై ఖర్చు పెడుతున్నారంటూ ఆక్షేపిస్తోంది. ఎగుమతులపై నిషేధం విధించడం ద్వారా అణ్వస్త్ర ప్రయోగాలలో కిమ్ జాంగ్ ఉన్ ప్రభుత్వ దుందుడుకు స్వభావాన్ని నియంత్రించాలంటూ అమెరికా భద్రతా మండలిలో తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఐరాస భద్రతా మండలి తీర్మానాన్ని ఆమోదించడం వల్ల ఉత్తర కొరియా ప్రధాన ఎగుమతులైన బొగ్గు, ఇనుప ఖనిజం, సముద్ర ఉత్పత్తులు నిలిచిపోనున్నాయి. నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడిగా అరవింద్ పనగడియా ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనుండగా ఆయన స్థానంలో ఆర్థికవేత్త రాజీవ్ కుమార్ నియమితులయ్యారు. సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ సంస్థలో సీనియర్ ఫెలోగా ఉన్న రాజీవ్ లక్నవూ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ, ఆక్స్ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి డీఫిల్ పట్టా పొందారు. గతంలో ఫిక్కీ సెక్రటరీ జనరల్ గాను, ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకానమిక్ రిలేషన్స్ లో డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా బాధ్యతలు నిర్వర్తించారు. మరోవైపు నీతి ఆయోగ్ సభ్యుడిగా డాక్టర్ వినోద్ పాల్ ను కేంద్రం నియమించింది. ఢిల్లీ ఎయిమ్స్ లో చిన్నపిల్లల రోగ నిపుణుడిగా పనిచేస్తున్న వినోద్ ను నీతి ఆయోగ్ లో చోటు కల్పించింది. తాగునీటి అవసరాల కోసం కృష్ణా జలాలు విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం కర్ణాటకను కోరనుంది. ఆగస్టు మొదటి వారం దాటినా జూరాల, శ్రీశైలం ప్రాజెక్టుల్లోకి నీటి ప్రవాహం లేకపోవడం, ఎగువన ఉన్న ఆలమట్టి నుంచి కూడా ఇప్పుడే నీరు వచ్చే అవకాశం లేనందున 15 టీఎంసీలు విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వానికి లేఖ రాయాలని ఇంజనీర్లు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం నాగార్జున సాగర్లో 500.50 అడుగుల నీటి మట్టం ఉండగా హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం రోజు 505 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి ప్రవాహం లేకపోవడం వల్ల సాగర్ నుంచి ఎక్కువ రోజులు నీరు తీసుకోవడం కష్టమని ఇంజనీర్లు భావిస్తున్నారు. హైదరాబాద్ తాగునీరు సహా ఇతర అవసరాల కోసం 15 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని కోరాలని నాగార్జున సాగర్ చీఫ్ ఇంజనీర్ సునీల్ ఇంజనీరింగ్ చీఫ్ కు లేఖ రాశారు. ఆ లేఖను నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి పంపారు. నీరు విడుదల చేయాలని కోరుతూ 1-2 రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం నుంచి లేఖ రాయనున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి ఇవాళ రేపు నిర్వహిస్తోన్న మెయిన్స్ పరీక్షకు ఏపీపీఎస్సీ అన్ని ఏర్పాట్లు చేసింది. 2 రోజుల పాటు నిర్వహించే పరీక్షలో 1055 పోస్టులకు 52,750 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. పరీక్ష ఆన్లైన్ విధానంలో జరగనుండగా ఉదయం జనరల్ స్టడీస్ పేపర్ 1, మధ్యాహ్నం గ్రామీణాభివృద్ది ఇతర అంశాలకు సంబంధించి పేపర్ 2 పరీక్ష జరగనుంది. పరీక్షకు హాజరయ్యేవారు ఏదైనా గుర్తింపు కార్డు తీసుకురావాల్సి ఉంటుందని ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ భాస్కర్ తెలిపారు. పరీక్షకు హాజరయ్యేవారి ఎడమ బొటనవేలి వేలిముద్రను కూడా తీసుకోనున్నట్లు చెప్పారు. ఇవాళ 135 కేంద్రాల్లో, రేపు 203 కేంద్రాల్లో పరీక్ష జరగనుంది. విజయవాడలో అదృశ్యమైన వైద్యురాలు కొర్లపాటి సూర్యకుమారి చివరకు శవమై రైవాస్ కాలువలో కనిపించింది.
గాంధీనగర్ సమీపంలో రంగా వంతెనపై నుంచి కాలువలోకి దూకి బలవన్ మరణానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. నిన్న ఉదయం రంగా విగ్రహం దగ్గర ఆమె వాహనాన్ని గుర్తించిన పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేసి అనంతరం ఎన్డీఆర్ఎఫ్ బృందాల సాయంతో రైవాస్ కాలువలో గాలింపు చేపట్టి సూర్యకుమారి మృతదేహాన్ని వెలికితీశారు. గాంధీనగర్ కు సుమారు 12 కిలోమీటర్ల దూరంలో మృతదేహాన్ని గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. ఆమె ధరించిన ఆభరణాలు బంధువులకు చూపగా సూర్యకుమారిగా నిర్ధారించారని చెప్పారు. గత నెల 31న తాను ప్రేమించిన విద్యాసాగర్ ఇంటికి వెళ్లి పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చినట్లు చెబుతున్న పోలీసులు అప్పటికే పెళ్లైన అతడు నిరాకరించడం వల్ల ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు. అందరికీ ఇప్పటివరకు కూడా తెలిసినటువంటిది ఆమె షీ లవ్డ్ దట్ విద్యాసాగర్. సో ఆ రోజు నైట్ అక్కడ విద్యాసాగర్ వారి ఇంటికి వెళ్ళింది. అక్కడ మాట్లాడిన తర్వాత షీ టుక్ దిస్ డెసిషన్ అనమాట. సో ఇప్పటివరకు మనకు తెలిసినటువంటి సమాచారం అదే మాట. ఫర్దర్గా ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తాం మేము. ఆంధ్రప్రదేశ్ గిరిజన సహకార సంస్థ 3 ఏళ్లుగా గణనీయమైన పురోగతి సాధిస్తోందని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు తెలిపారు. విజయవాడలోని ఓ హోటల్లో జరిగిన కార్యక్రమంలో గిరిజన సహకార సంస్థ తయారు చేసిన ఉత్పత్తులను మంత్రి మార్కెట్లోకి విడుదల చేశారు. శరీరాన్ని చల్లబరిచి రక్తశుద్దికి, మూత్ర సంబంధిత వ్యాధుల్ని నయం చేసేందుకు ఉపకరించే నన్నారి షర్బత్ టెట్రాప్యాక్ను, రక్తపోటు నియంత్రణతో పాటు జీర్ణక్రియను సరిచేసేందుకు ఉపయోగపడేలా త్రిఫలా షర్బత్ను ఆయన విడుదల చేశారు. ఈ ఏడాది జీసీసీ 317 కోట్ల రూపాయల వ్యాపారం లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి వివరించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో జరుగుతున్న ఇనుపమెట్ల నిర్మాణం ఆగమశాస్త్ర నియమావళికి వ్యతిరేకం కాదని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు స్పష్టం చేశారు. శ్రీవారి మూల విరాట్టు కంటే ఎత్తైన భాగంలో భక్తులు నడిచి వెళ్లడం ఆగమశాస్త్రానికి విరుద్దమంటూ చేస్తోన్న విమర్శలు సరైనవి కావని ఆయన విజయవాడలో చెప్పారు. ప్రతిరోజు మెట్లను వాడరని, రద్దీ ఎక్కువ ఉన్న సమయంలోనే వినియోగిస్తారని, ఇది విమానాల్లో ఉండే అత్యవసర ద్వారం వంటిదని రమణ దీక్షితులు వివరించారు. ప్రపంచ భాషలన్నింటికంటే తెలుగు భాషకు ఎంతో ఔన్నత్యం ఉందని, ఎందరో మహానుభావులు తెలుగు ఖ్యాతిని దశ దిశలా చాటారని మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహన్ రావు అన్నారు. చెన్నైలో శనివారం ప్రారంభమైన ప్రపంచ తెలుగు సమాఖ్య 26వ వార్షికోత్సవాలకు హాజరైన ఆయన మాతృభాష పరిరక్షణకు జరగాల్సిన కృషిని వివరించారు. ప్రపంచ తెలుగు సమాఖ్య అధ్యక్షురాలు ఇందిరాదత్ ఆధ్వర్యంలో సాగిన ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల హస్త, చేనేత కళాకారులు వస్తు ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ప్రపంచానికి తెలిసి వచ్చినటువంటి సంస్కృతానికి చాలా దగ్గరగా ఉంటుంది. ఉత్తర భారతదేశానికి వెళ్ళినట్లయితే ప్రముఖంగా శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క పాత్రని, శ్రీరామచంద్రుడి యొక్క పాత్రని పోషించినటువంటి ఎన్టీ రామారావు గారి ప్రస్తావన తేకుండా ఎవరు ఉండరు. తెలుగు భాష అంతరించదు. అంతరించిపోయే దశ మనం చూడవలసినటువంటి దుర్గతి రాదు అని మనం ఈ రోజున హాయిగా శ్వాస పీల్చుకునేందుకు ఒక అవకాశం కల్పించారు. నిత్యం అధికారిక విధులలో తలమునకలై ఉండే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సైబీరియాలోని బైకాల్ సరస్సులో చేపలు పట్టి సరదాగా గడిపారు. ప్రపంచంలోనే లోతైన బైకాల్ సరస్సులో ఈత కొట్టారు. స్వయంగా బోట్ నడుపుతూ షికారు చేసిన ఈ జూడో ఛాంపియన్ ఒంటరిగా సరస్సు లోతుల్లోకి వెళ్లి చేపలు పట్టారు. ఏడాదిలో 4-5 నెలలు మంచుతో గడ్డకట్టి ఉండే బైకాల్ సరస్సు వేసవి కావటం వల్ల ప్రకృతి ప్రేమికులను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఆ అందాలను ఆస్వాదిస్తూ తనకు నచ్చిన వ్యాపకాలతో రష్యా అధినేత పుతిన్ హాయిగా విహరించారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.